అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో పింఛన్ తీసుకున్నటువంటి అవ్వ తాతలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ప్రతి ఒక్కరు కూడా సకాలంలో పింఛన్ చెల్లించాలనేదే తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్. కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లు పక్కన పెట్టి సచివాలయ సిబ్బందిని, గవర్నమెంట్ ఎంప్లాయీని మాత్రమే పింఛన్లు ఇవ్వమని చెప్పింది. అది పక్కన పెట్టేసి కేవలం వైసీపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ఈ పింఛన్ డబ్బుని మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు మళ్లించేసి ఈ రోజు ఖజానాని ఖాళీ చేసి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి డబ్బు ఎక్కడి నుంచి వాళ్ళకి తెలియక డబ్బు లేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే సచివాలయ సిబ్బందిని, అదే గవర్నమెంట్ ఎంప్లాయీతో దుష్ప్రచారం చేయిస్తా ఉన్నారు ఈ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా. చంద్రబాబు నాయుడు గారే పింఛన్ ఇవ్వద్దన్నారు, చంద్రబాబు నాయుడు గారే పింఛన్ ఆపేశారని చెప్తా ఉన్నారు. నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఏమైనా ఉందని ఒక మహిళగా అడుగుతా ఉన్నాను. నిజంగా మీ దగ్గర ఖజానా ఉంటే మీరు సచివాలయ సిబ్బందితో, గవర్నమెంట్ అధికారులతో ఎందుకు పింఛన్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతా ఉన్నారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఎన్నికల కమిషన్ ని కలవడం జరిగింది. అయినా మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? నిజంగా నీకు అవ్వ తాతలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అంటే నీకు ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేది ఉంటుంటే నువ్వు రేపు నుంచైనా సరే సచివాలయ సిబ్బందితో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరితో కూడా నువ్వు పింఛన్స్, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హులకి నువ్వు పింఛన్ ఇవ్వాలి. నువ్వు ఆనాడు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోసి ఎంతో మోసం చేశావు పింఛన్దారులందరినీ కూడా. లాస్ట్ మూమెంట్ లో ఇంకా నువ్వు దిగిపోతావు అని తెలిసి, నీ కాలం చెల్లిపోయిందని తెలిసి, ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసి, నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అగార పాతాలకు తొక్కేస్తారని తెలిసి ఈ రోజు పింఛన్ దారులందరి సొమ్ము కూడా నువ్వు ఈ రోజు వసం చేసుకొని నీ కాంట్రాక్టర్లకు, నీ మేనమామ అనేటువంటి కాంట్రాక్టర్ డబ్బులు తరలించడం జరిగింది. ఎంత మంది ఉసురు పోసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? అవ్వ తాతల డబ్బులు తింటే నువ్వు బాగుపడతావా? వృద్ధురాల డబ్బులు తింటే నువ్వు బాగుపడతావా? ఒంటరి మహిళల డబ్బులు తింటే నువ్వు బాగుపడతావా? ముఖ్యంగా వికలాంగుల డబ్బులు తింటే నువ్వేం బాగుపడతావని నేను ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎంతగానో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఎక్కడ పడితే అక్కడ నీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి దశ దోచుకున్న కాడికి దోసేసుకున్నారు. ఈ రోజు పింఛన్ దారుల డబ్బులు కూడా తినే పరిస్థితికి వచ్చారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఎంత మందిని మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? అవ్వ తాతలకి ముద్దులు పెట్టి, మాయ చేసి, మభ్య పెట్టి వాళ్ళ ఓట్లు దండుకున్నావు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పావు. నీ బాబు, నీ అయ్య, నీ తండ్రి 200 రూపాయలు పింఛన్ ఇస్తే మహానుభావుడు, మహానేత, ఇంటి పెద్ద ఆయన, ఇంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పింఛన్ చేశాడు. సరాసరి 200 రూపాయలు 2,000 చేశాడు. నువ్వు 3,000 ఇస్తానని చెప్పావు, మోసం చేశావు. ఈ రోజు 250 సంవత్సరానికి పెంచుకుంటూ పోయావు. చివరి దశలో నువ్వు ఎందుకు పింఛన్ ఇవ్వలేకపోతా ఉన్నావు? వాళ్ళ డబ్బు ఎందుకు తింటా ఉన్నావు? ఏ పక్క దారికి మళ్ళించావు? ఏ ప్యాలెస్ లో తగలబెట్టుకున్నావని ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా అడుగుతా ఉన్నాను. ఎంత మందిని ఉసురు పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్క పింఛన్ దారుడి ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. నీకు వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉండుంటే, నిజంగా నువ్వు మంచోడివి అయితే రేపు నుంచి 5వ తారీఖు వరకు నువ్వు ప్రతి ఒక్క పింఛన్ అర్హులందరూ కూడా పింఛన్ పంపించు. చంద్రబాబు నాయుడు గారే వద్దన్నారు. 2,000 రూపాయలు పింఛన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఎందుకు ఇవ్వద్దంటారు? అవ్వ తాత అంటే ఎనలేని ప్రేమ, గౌరవం ఆయనకి. వికలాంగులు చూస్తే కన్నీరు కార్చే మనస్తత్వం అయింది. వృద్ధులు చూస్తే మా అమ్మ అనే ఆప్యాయంగా పిలిచే పెద్ద ఆయన. ఒంటరి మహిళలు చూస్తే నా చెల్లి, నా అక్క అని దగ్గర తీసుకుని గుండెలు కత్తుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని మీరు ఈ రోజు అవాకులు చివాకులు పేలుతా ఉన్నారు. ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేయిస్తా ఉన్నారు. ఆయన మీద తప్పుడు దుర్భాషలు మాట్లాడుతా ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఇలాంటి రాజకీయం, ఇలాంటి లుచ్చా రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నావు? ఇలాంటి రాజకీయం చేసినా ఒకటే, సచ్చినా ఒకటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి బతికినా ఒకటే, బతకపోయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి. నందై 4 ఏళ్ళు బతికినా చాలు, పందై 10 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ నంది నారా చంద్రబాబు నాయుడు గారు, పంది జగన్మోహన్ రెడ్డి. డబ్బు ధనదాహ పిచ్చికి డబ్బు కోసం నువ్వు ఎంతటికైనా పాల్పడతావని, ఎంతటికైనా దిగజారుతావని, ఎవరి సొమ్మయ్య తీసుకుంటావని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ రోజు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళు తెరిపించావు. పింఛన్
అర్హులందరి పింఛన్లు ఆపేసేసి అదంతా ఆ ఖజానా మొత్తం మళ్లించేసుకొని నీ మేనమామకు అప్పచెప్పేసుకొని నీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసుకొని ఈరోజు నీ ఖజానా దాచుకున్నావని ఈరోజు పింఛన్లో ఉన్నటువంటి ఖజానా ఏమైపోయిందని అడుగుతా ఉన్నావు ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా. ఎంత మందిని డబ్బు తింటావు జగన్మోహన్ రెడ్డి? గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్క పింఛన్ దారులే నీకు రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారు. మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా చేయూత మోసం చేసావు, అమ్మఒడి మోసం చేసావు, ఆసరా మోసం చేసావు, ఆటో కార్మికులు మోసం చేసావు, బటన్ నొక్కుతా ఉన్నావు. ఎక్కడికి పోతావు నేను జగన్మోహన్ రెడ్డి? ఎక్కడికి పోతావు నేను అడుగుతా ఉన్నా. నేను ఈ రోజు ఒక కాంగ్రెస్ మహిళగా మన నెల క్రితమే 4-5 బటన్లు నొక్కావా జగన్మోహన్ రెడ్డి? ఒక్కరికి కూడా అందజేయలేకపోయావే. అవన్నీ పక్కన పెడితే ఈ రోజు పింఛన్దారులు పింఛన్ ఎందుకు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి? వృద్ధులు తినడానికి లేక, మందులు కొనుక్కోవడానికి లేక పింఛన్ వాళ్ళకి కూడా నువ్వు ఈరోజు సర్వనాశనం చేసావు. వృద్ధులు ఏ పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పింఛన్ తీసుకుంటారు, వాళ్ళని కూడా తింటా ఉన్నావు నువ్వు ఈరోజు. ఒంటరి మహిళ, భర్త లేని వాళ్ళు, ఎటువైపు ఆసరా లేని వాళ్ళు, అండాదండ లేని వాళ్ళకి ఏదో ఒక ప్రభుత్వం నుంచి ఆసరా, వాళ్ళ డబ్బు కూడా తింటా ఉన్నావు. ముఖ్యంగా వికలాంగులు చూస్తే జాలి పడే ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నాం జగన్మోహన్ రెడ్డి మనం. కానీ నీకు ఎక్కడ కూడా జాలి గాని, మంచి మనసు గాని, నీకు అసలు జాలి చూపించే మనసే లేదని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా పింఛన్ తీసుకునే ప్రతి ఒక్క పింఛన్ దారులందరూ కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, మీ ఇంటి ఆడబిడ్డగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నాం. ఇలాగా పింఛన్ తీసుకునే ఒక పింఛన్ వాళ్ళది కూడా డబ్బు తినే ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి, ఎక్కడైనా పింఛన్లు ఆపడం చూసామా? ఎక్కడైనా పింఛన్ అర్హులందరి పింఛన్లు ఆపేసి వాళ్ళ కాంట్రాక్టులకు ఇచ్చుకోవడం చూసామా? వాళ్ళ ఖజానాలు నింపుకోవడం చూసామని అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచించండి అమ్మా, అవ్వ, తాతలారా, అక్కలారా, అన్నలారా, ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ఆలోచించి రానున్న రోజుల్లో మంచి నాయకుని ఎంచుకోవాలని, మనని అభివృద్ధి పరిచే నాయకుని ఎంచుకోవాలని, మన ఇంటి పెద్ద ఆయనగా మనకు అండగా ఆదరువుగా నాయకుడు ఉన్నాడని చెప్పుకునే రీతిలో, ఆనందంగా బతికే రీతిలో ఉండే నాయకుని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తల్లి. మనసా వాచా కర్మన మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను తల్లి.